ఈడేవుడు గింత పొద్దున్నే వచ్చిండు. ఓ అన్నా నువ్వే నాయే. ఏందన్నా గిట్ల వచ్చినావు? ఏం కావాలి చెప్పు. ఏం లేదు చెల్లె, బావా 30,000 తీసుకుండు, 3 ఏళ్ళు అయింది. ఎక్కడుండో చెప్పు. అగో చెప్పను కూడా చెప్పలేదు. అగో నీకు చెప్పలేదా చెల్లె? అబ్బా నా దొంగడా మొగుడా, మా అన్న దగ్గర 30,000 తీసుకున్నావా? నీకు డైలీ చికెన్ పీసులు ఉండేయాలి, చికెన్ కర్రీ ఉండేది. అది నాకు చెప్పకుండా. సరే అన్న, నేను ఫోన్ చేసి కనుక్కొని చెప్తాను. నేనే ఇప్పిస్తాను 30,000. అడిగిస్తావు కదా చెల్లె? అడిగిస్తా అన్న, నేను కనుక్కుంటా. తప్పకుండా అడిగి. సరే అన్న. అబ్బా యార నా పిల్లమైతే చికెన్ లెగ్ పీసులు మస్తు చేసింది. ఈ అమ్మ మసాలా వేసి 4 తిన్న కూడా నాకు సరిపోలే. కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలబ్బా, సూపర్. కాంతం నీవు నిజంగా సూపరే, నా దేవతవే. అవును, ఈ రాంబాబుకు 30,000 తీసుకున్నా ఎట్లా కట్టాలి? ఎప్పుడు పడుతుండు, ఊరికే సాగు దొప్పుతున్నాడు. ఎట్లా చేయాలి? మళ్ళీ వస్తే ఇజ్జత్ మానం పోతుంది. ఎన్ని రోజులను తప్పించుకోవాలి? ఇవ్వాలంటే ఏదో చెప్పి జల్దీ బయటపడ్డా.